మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలపై హైకమాండ్ దృష్టి పెట్టిందా? కొండా దంపతులు ఒకవైపు, మిగతా నాయకులు మరోవైపు అన్నట్లు అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరంగల్ నాయకులతో సమావేశం కానున్నారు. అవి ఏం మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అన్నది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు, వర్గ పోరు తీవ్రమవుతున్న తరుణంలో దాన్ని నివారించేందుకు అధిష్టానం నేరుగా రంగంలోకి దిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ వరంగల్ కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశం కాబోతున్నారు. సో ఎటువంటి దిశానిర్దేశం జరుగుతుంది, ఏమన్నా సామరస్యపూర్వక వాతావరణం వాళ్ళలో నెలకొల్పుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా తెలుస్తోంది. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ హేమ, ఏకంగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ నేరుగా రంగంలోకి దిగిన నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది అని అనుకుంటున్నారా కాంగ్రెస్ వర్గాలు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో బయట పార్టీ నుంచి కాకుండా సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులతో పెద్ద తలనొప్పిగా అయితే హైకమాండ్ కి మారిందనే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రీసెంట్ డేస్ లో వరంగల్ లో జరిగినటువంటి ఇష్యూ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొండా మురళి, ఆల్రెడీ భార్య కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. కొండా మురళి అక్కడ డీసీసీగా కూడా ఉన్నారు. అయితే కొండా మురళి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా వరంగల్లో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నాయని పైన కానివ్వండి, సేమ్ టైం కడియం శ్రీహరి అటు పర్కల్ ఎమ్మెల్యే, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాళ్ళని ఉద్దేశించి కొత్తగా అంటే పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఈ రోజు నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇతర పదవులు అన్ని కూడా ఉన్నాయి. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్న తనకి, రాజకీయం చేస్తున్నటువంటి తనకు అసలు ఏమీ లేదు. అండ్ మోరవర్ తన పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉంది, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉంది, అయితే వాళ్ళన్నా ఉండాలి లేదా నేనన్నా ఉండాలి అని అనుచితమైనటువంటి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ని సమర్థిస్తూ అటు కొండా సురేఖ కూడా కొండా మురళి కామెంట్స్ కి సపోర్టివ్ గా కూడా రీసెంట్ డేస్ లో మీడియాతో చేసినటువంటి చిట్చాట్ లో మాట్లాడడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున అటు రెండు వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల నుంచి హైకమాండ్ కి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా టీపీసీసీ ఇప్పటికీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది. రీసెంట్ డేస్ లో బిగ్ టీవీతో మాట్లాడినటువంటి సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పింది ఏంటంటే ఇరు వర్గాల నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అసలు ఆ రోజు అక్కడ జరిగింది ఏంటి, అండ్ సేమ్ టైం అసలు కుండా మురళి ఆ కామెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కొని తగిన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన చర్చ జరుగుతుంది అని వరంగల్ కాంగ్రెస్ నాయకులందరూ హాజరవుతున్నారా? మీటింగ్ వచ్చారా? అంటే మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో అందరూ ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళందరూ వస్తున్నారా మీటింగ్ కి? అయితే ఈ రోజు మీనాక్షి నటరాజన్ రీసెంట్ గా పార్లమెంట్ సమీక్ష సమావేశాలు వరుసగా చేసిన తర్వాత భోపాల్ వెళ్లారు. ఈ రోజు ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లి వరంగల్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా రావాలి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ కి ఒక్కొక్కరిగా వరంగల్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చేరుకుంటూ ఉన్నారు. చేరుకున్న అనంతరం అసలు అక్కడ జరుగుతున్నటువంటి వర్గ విభేదాలకు గల కారణం ఏంటి, అండ్ మోరోవర్ పాత కొత్త నేతల పంచాయతీ అన్ని నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగా గతంలో పటాన్చేరులో జరిగినటువంటి సమయంలో కూడా మీనాక్షి నటరాజన్ నేరుగా ఇన్వాల్వ్ అయి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ, అదేవిధంగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహతో మాట్లాడి ఆ ఇష్యూను కూడా సార్ట్ అవుట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వరంగల్లో జరుగుతున్నటువంటి ఇష్యూ మాత్రం మొత్తం టీ కాంగ్రెస్ రాజకీయాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండా మురళి సీనియర్ నాయకులుగా ఉన్నారు, సేమ్ టైం కడియం శ్రీహరి కానివ్వండి, నాయని కానివ్వండి, వీళ్ళు కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ప్రస్తుతం కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారింది, అండ్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది. సేమ్ టైం తను చేసినటువంటి కామెంట్స్ ని సమర్థించుకుంటూ మళ్ళీ రిపీటెడ్ గా మాట్లాడడం, అయితే వాళ్ళైనా ఉండాలి లేదంటే నేనైనా ఉండాలి అని పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూడా వీటికి సపోర్ట్ చేసింది. సో ప్రస్తుతం ఇది హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ రాగానే మొదటిగా వరంగల్ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతం
వరంగల్కి సంబంధించినటువంటి ఒక్కొక్క నేతలు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కి చేరుకుంటున్నారు. సో చూడాలి మరి మీనాక్షి రైట్. నటరాజన్ ముందు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఏం చెప్తారు, మీనాక్షి నటరాజన్ వాళ్ళకు దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి. గతంలో మనం చూసుకుంటే అటు తీన్మార్ మల్లన్న కానివ్వండి, సునీతారావుకి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు ఇష్యూ అయ్యాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి కొండా మురళికి నచ్చజెప్పి ఒప్పిస్తారా, లేదంటే దాని తర్వాత ఏదైనా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోబోతున్నారా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ హేమ. వరంగల్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఏర్పడిన గ్యాప్, అది గ్యాప్ కూడా అనలేము, చాలా తీవ్రమైన అగాధం ఏర్పడిందని చెప్పొచ్చు. చాలా బాహాటంగానే కొండా మురళి ఇటీవల చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్లపైనే ఆరోపణలు చేయడం. సో దీంతో వరంగల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు, వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. సో దాన్ని తొలగించేందుకు, దాన్ని నివారించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ వరంగల్ కాంగ్రెస్ నాయకులతో భేటీ కాబోతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరూ కూడా వరంగల్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.